హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసండి. అయితే ఈ వీడియో అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ఈ నెల 16వ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఇలా కనుక అన్నీ ముందుగా మనం ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి హడావుడి లేకుండా పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ, ఆ రోజు కుదరకపోతే మిగతా శుక్రవారాల రోజు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి, వాటి అవసరం ఏంటో మీ అందరికీ అర్థమయ్యేలాగా చూపిస్తాను. అలాగే ఒక్కొక్కటి చూపిస్తూ ఒక్కొక్కటి దాని గురించి నేను చెప్తూ వివరంగా వివరిస్తాను. మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా వివరిస్తాను. ముందుగా మనము వరలక్ష్మి అమ్మవారి ఫోటోని ఏర్పాటు చేసుకోవాలండి. అలాగే ఈ పటంలో అమ్మవారు నిలబడి కాకుండా కూర్చొని ఉన్న ఫోటోని మాత్రమే ఈ వ్రతంలో పెట్టుకోవాలి. అలాగే అమ్మవారు ఆకుపచ్చని చీరతో ఉంటే చాలా మంచిదండి. అలాగే అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పెట్టుకొని పూజించడం మరింత మంచిది. అలాగే ఇక్కడ రాగి లేదా వెండి లేదా ఇత్తడి చెమ్మును తీసుకొని పెట్టుకోవాలి. ఈ చెమ్ము అనేది మనం కలశానికి ఏర్పాటు చేసుకోవడానికి అండి. అలాగే ఒక ప్లేట్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ ప్లేట్లో కొంచెం బియ్యం పోసి మనం కలశం చెమ్మును అనేది ఏర్పాటు చేసుకోవటం కోసం. అలాగే ఇక్కడ 2 కొబ్బరికాయలు అనేది సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒక కొబ్బరికాయ కలశం మీద పెట్టుకోవడానికి, మరొకటి అమ్మవారికి మనం నివేదించడానికి ఉపయోగపడుతుంది. నివేదన కూడా చేయాలండి ఆ రోజు అమ్మవారికి. అలాగే 3 జాయిటి ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఒకటి కలశంపై పెట్టుకోవడానికి, మరొక 2 అమ్మవారికి చీరతో పాటుగా వాయనం ఇచ్చేందుకు. అలాగే ముత్తైదులకు కూడా జాయిటి ముక్కలు వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాయిటి ముక్కలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నేను 3 జాయిటి ముక్కలను ఏర్పాటు చేసుకున్నాను. అలాగే అరకిలో బియ్యాన్ని తీసుకోవాలండి. ఈ బియ్యాన్ని మనం పీట మీద కానీ లేదా ఒక ఆకు మీద కానీ పోసి దాని మీద కలశాన్ని పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఈ బియ్యం అనేది. అలాగే మనం అమ్మవారికి పొంగల్లో కూడా ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ 1/2 కేజీ శనగలను కూడా తీసుకోవాలండి. అలాగే ముత్తైదులకు అమ్మవారికి వాయనానికి ఇవ్వటానికి నైటే నానబెట్టుకొని ఉంచడానికి శనగలండి. అలాగే ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు లేదా తెలుపు రంగు పూలతో పూజించాలి. అమ్మవారికి ఎరుపు రంగు పూలన్నా తెలుపు రంగు పూలన్నా చాలా ఇష్టం కాబట్టి. అలాగే అమ్మవారి పటానికి కూడా కలశానికి పెట్టుకోవడానికి 2 పూల మాలను సిద్ధం చేసుకోవాలి. అంటే 2 మూరలు ఉంటే సరిపోతాయండి అమ్మవారికి కలశానికి వేసుకోవడానికి. అలాగే ముగ్గు వేయడానికి బియ్య పిండిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మరొక 2 పసుపు కొమ్ములను కూడా తీసుకోండి. ఇక్కడ 2 పసుపు కొమ్ములు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి అమ్మవారి దగ్గర మనం పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ రోజు అమ్మవారి దగ్గర పసుపు కొమ్ములను 2 పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ పసుపు కుంకుమలు అమ్మవారి కలశానికి, పీటకు పెట్టుకోవడానికి, అలాగే తాంబూలంలో ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ నేను తాంబూలంలో ఇవ్వడానికి ఇలాంటి పసుపు కుంకుమలను కలిపిన ఇలాంటివి అయితే నేను తీసుకున్నానండి. ఇవి ముత్తైదులకి మనం జాయిటి ముక్కతో పాటు ఇవ్వడానికి చాలా బాగుంటాయని ఇవి తీసుకున్నాను. అలాగే 2 డజన్ల గాజులను తీసుకోవాలండి. అమ్మవారికి అలాగే ముత్తైదులకు వాయనంలో ఇవ్వడానికి ఈ గాజులు అనేది ఉపయోగపడతాయి. అలాగే మనం అమ్మవారి దగ్గర చీర పెట్టుకోవడానికి చీరను అయితే ఒక ఏర్పాటు చేసుకోవాలండి. పూజలో చీర పెట్టుకునే వాళ్ళు చీర పెట్టుకోవచ్చు, లేదా జాయిటి ముక్కలనైనా అమ్మవారికి వాయనంగా పెట్టుకోవచ్చు. అలాగే గంధం డబ్బా ఒకటి అమ్మవారి పటానికి పెట్టుకునేందుకు లేదా ముత్తైదులకు మనకి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే
తమలపాకులను కూడా అమ్మవారికి అలాగే కలశానికి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడానికి ఉపయోగపడతాయండి. ఇలా తమలపాకులను కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే 2 డజన్లు అరటిపండ్లు లేదా ఖర్జూరాలు, ఒక్కలు, చిల్లరి డబ్బులు, పసుపు, కుంకుమ ప్యాకెట్స్ ఇవన్నీ తమలపాకులో పెట్టి తాంబూలం ఇచ్చేందుకు కావాల్సినవండి ఇవన్నీ. అలాగే మామిడి ఆకులు, ఇవి గుమ్మానికి కట్టుకోవడానికి కలశానికి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే ఒక దారం తీసుకోవాలి, దారపు కండ అయితే తీసుకోవాలండి. ఈ దారపు కండ అనేది దూర పూజకు సమయంలో అమ్మవారి కనీసం 3 ముత్తైదులకు కంకణాల కోసము, అలాగే 2 దీపారాధన కుందులను కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే దీపారాధన చేయడానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఉపయోగించడానికి మనం దీపారాధన చేసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను ఇక్కడ ఆవు నెయ్యిని తీసుకున్నాను. ఆ తర్వాత అగరబత్తులు, అలాగే కర్పూరం. ఇక్కడ కర్పూరం వచ్చేసి నేను పచ్చ కర్పూరం అయితే వాడుతున్నానండి ఈరోజు. అలాగే మనం దీపారాధన చేసుకోవడానికి అగ్గిపెట్టెలు, అలాగే దీపారాధన కోసం అని చెప్పేసి ఒత్తులు ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే మనము. అలాగే అమ్మవారి పటానికి వేసుకోవడానికి చిట్టి గాజుల మాల, అలాగే తామర గింజల మాలను కూడా సిద్ధం చేసుకున్నాను. అలాగే మనం కలశానికి అమ్మవారి ఫేస్ కనుక ఉన్నట్లయితే అమ్మవారి ఫేస్ని కూడా ఏర్పాటు చేసుకోండి, కలశం చెమ్మకు ఉపయోగపడుతుంది. అలాగే చివరిలో అష్టోత్తరం పూజ చేసుకుంటాం కదండి, అష్టోత్తరం పూజ కోసం నేను ఇక్కడ మంగళకరమైన వస్తువులన్నిటినీ కలిపి ఒక దానిలో వేసుకొని సిద్ధం చేసుకున్నాను. అలాగే ఒక్కలండి, ఇవి ముత్తైదులకు ఇవ్వడానికి, మన అమ్మవారికి వాయనంలో ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఇకపోతే ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు గారెలు, పరవానము, దద్దోజనం, పులిహారం లాంటివి చేసుకోవచ్చు. ఇలా అమ్మవారికి నివేదించడానికి మన శక్తి కొలది పిండి వంటలను చేసుకోవచ్చు. వీటన్నిటిని ముందు రోజు సిద్ధం చేసుకొని పెట్టుకుంటే పూజ అనేది ఎలాంటి అడవులు లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము.